अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टुकी। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। नमो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिधि नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यते सतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ. ఈనాటి భాగవతం క్లాస్కి వచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాము. హరే కృష్ణ. ఈరోజు మనము శ్రీమద్ భాగవతము మరి 2వ స్కందము 9వ అధ్యాయము 36వ శ్లోకం మనం చెప్పుకుందాము. అలాగే ఈ రోజున ఈ యొక్క మన క్లాస్కి పేరు ఏమిటంటే సత్యం అంటే ఏమిటి. ఏతావదేవ జిజ్ఞాస్యం తత్వజిజ్ఞాసునాత్మనః అన్వయ వ్యతిరేకాభ్యం యత్ స్యాత్ సర్వత్ర సర్వదా. ఏతావదేవ జిజ్ఞాసం తత్వజిజ్ఞాసునాత్మనః అన్వయ వ్యతిరేకాభ్యం యత్ స్యాత్ సర్వత్ర సర్వదా. ఏతావదేవ జిజ్ఞాస్యం తత్వజిజ్ఞాసునాత్మనః అన్వయ వ్యతిరేకాభ్యం యత్ స్యాత్ సర్వత్ర సర్వదా. ఏతావదేవ జిజ్ఞాస్యం తత్వజిజ్ఞాసు సునాత్మనః అన్వయ వ్యతిరేకాభ్యం యత్ సాత్ సర్వత్ర సర్వదా. ఏతావదేవ జిజ్ఞాస్యం తత్వజిజ్ఞాసునాత్మనః అన్వయ వ్యతిరేకాభ్యం యత్ స్యాత్ సర్వత్ర సర్వదా. ఏతావదేవ జిజ్ఞాస్యం
తత్వజిజ్ఞాసునాత్మనః అన్వయవ్యతిరేకాభ్యం యత్స్యాత్ సర్వత్ర సర్వదా ఏతావత్ ఈ అంశము వరకు ఏవా నిక్కముగా జిజ్ఞాస్యం విచారణ కావింపవలెను తత్వ పరతత్వము జిజ్ఞాసునా జిజ్ఞాసుచే ఆత్మనః ఆత్మ యొక్క అన్వయ ప్రత్యక్షముగా వ్యతిరేకాభ్యం పరోక్షముగా యత్ స్యాత్ ఏది అయినప్పటికీ సర్వత్రా అన్ని ప్రదేశములలో కాలములలో సర్వదా అన్ని పరిస్థితులలో పరమసత్యమును అన్వేషించు జిజ్ఞాసువు సర్వదా సర్వత్రా ప్రత్యక్షముగాను మరియు పరోక్షముగాను దాని కొరకు నిక్కముగా ఈ అంశము వరకు అన్వేషణ కావించును. పరమసత్యమును అన్వేషించు జిజ్ఞాసు అన్నారు. బ్రాకెట్లో ఏం పెట్టారు? ఇక్కడ రాయలేదా? ఇదేంటి? ఓకే, రాయలేదా? ఎస్, బ్రాకెట్లో ఉంది. ఇక్కడ చూడండి, పరమసత్యం అంటే భగవానుని అన్వేషించు జిజ్ఞాసువు. భగవంతుడు ఎవరు, దేవుడు ఎవరు, ఓకే, కష్టం వస్తే మనం ఎవరిని వేడుకోవాలి, దీన్ని జిజ్ఞాస అంటారనమాట. పరమసత్యం అంటే భగవంతుడే పరమసత్యము, పరమసత్యమే భగవంతుడు, సత్యమే భగవంతుడు అనమాట. ఓకే, దీన్ని అన్వేషిస్తూ ఉంటారు. భగవంతుడు ఎవరో తెలుసుకునే ప్రయత్నంలోనే మనం ఎవరో కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. చూడండి, ఎప్పుడైతే వారికి కొద్దిగా భక్తి వచ్చింది, ఎప్పుడైతే కొద్దిగా ప్రాక్టీస్ చేస్తున్నారో అప్పుడు స్టార్ట్ అవుతుంది అనమాట. నేనెవరిని స్టార్ట్ అవుతుంది. కరెక్టేనా? అంతే కదా, జనరల్ ఎక్స్పీరియన్స్ వస్తుంటుంది అనమాట. అందుకని పరమ సత్యం అంటే భగవంతుడు, భగవంతుడు అంటే సత్యం. ఈ విషయాన్ని మనం తెలుసుకో. ప్రతి మానవుడు కూడా ఈ విధంగా అతను ప్రయత్నిస్తూ ఉంటాడు. ఎలాగా? జిజ్ఞాస అంటే ఏంటి? ఎప్పుడు కూడా విచారిస్తూ ఉంటాడు అన్నమాట. దేవుడు ఎక్కడ, లేకపోతే నేను ఎవరిని, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఇటువంటివన్నీ కూడా ఏంటంటే జిజ్ఞాస అనమాట. జిజ్ఞాస అంటారు. ఈ విధంగా సర్వత్ర అంటే ఎప్పుడూ కూడా, ఎల్లప్పుడూ కూడా ఈ విధంగా అతను ప్రయత్నిస్తూ ఉంటాడు. ఎలాగా? ప్రత్యక్షంగా, అలాగే పరోక్షంగా. ఎలాగ ప్రత్యక్షంగా అంటే భగవంతుడికి పూజ ద్వారా, సేవ ద్వారా, ఈ విధంగా కూడా ఒకటి. పరోక్షం అంటే ఏంటంటే కొంతమంది దగ్గర వినడం ద్వారా, ఎవరో చెప్తుంటే తెలుసుకుంటం ద్వారా, పుస్తకాల ద్వారా, ఈ విధంగా కూడా వాళ్ళు పరోక్షంగా తెలుసుకుంటాం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. ప్రయత్నం ఏమంటారు? అన్వేషణ. కొంతమందికి చూస్తే కనుక మనకి ధ్రువ మహారాజు వయసు ఎంత చిన్నప్పుడు? 5 years. ప్రహ్లాదునికి వయసు ఎంతండి? 5 years. అప్పుడు ఎప్పుడు? భగవంతుడి యొక్క సాక్షాత్కారం దొరికినప్పుడు. ఎప్పుడైతే భగవంతుడి సాక్షాత్కారం ఉందో ఇంకా అదే సత్యము దొరికిపోయింది. సత్యం ఏంటంటే భగవంతుడు దొరికిపోయింది కదా వాళ్ళిద్దరికి కూడా. అలాగే కొంతమందికి 100 years వచ్చినా కూడా వాళ్ళకి సత్యం అంటే ఏంటో తెలవదు. దేవుడు అంటే ఎవరో తెలవదు, భగవంతుడు అంటే ఎవరో తెలవదు, కృష్ణుడు అంటే ఎవరో తెలవదు అనమాట. దేనా మరి ఎందుకు ఈ 5 సంవత్సరాల వారు కూడా తెలుస్తుంది అంటే వీరికి ప్రత్యేకమైన కరుణ, దయ ఉంటుంది భగవంతుడిది. అలాగే వీరి జీవితంలోకి గురువు వచ్చాడు కాబట్టి వీరికి చిన్న వయసులోనే ఏమైంది? భగవంతుని యొక్క దర్శనం దొరికింది. దాని ద్వారా వీళ్ళకి ఆత్మ సాక్షాత్కారం అయిందనమాట. ఏమిటి ఆత్మ సాక్షాత్కారం అంటే ధ్రువుడు
తండ్రి ప్రేమ కోసం అతను తపస్సు చేశాడు. నా తండ్రి దగ్గర నేను వెళ్ళలేకపోతున్నాను, నా ఒక సవతి తల్లి నన్ను వేధిస్తుంది, నా తండ్రి దగ్గర నేను వెళ్ళలేకపోతున్నాను కాబట్టి ఆయన తపస్సు. ఎప్పుడు తపస్సు చేశాడు? సవతి తల్లి చెప్పింది, నీవు మళ్ళీ ఇంకో జన్మెత్తాలనైనా ఆ ఈశ్వరుడు కరుణ ఉంటే కానీ నువ్వు తండ్రి ఒళ్ళో కూర్చోలేవు అని చెప్పి తోసేస్తుంది అనమాట. అప్పుడు ఈశ్వరుడు అంటే ఎవరు, ఎక్కడున్నాడు భగవంతుడు అని చెప్పి సెలవులు మొదలై ఆయన ప్రయాణం అవుతాడు. వీళ్ళందరికీ ఎవరు సహాయం చేస్తారు? ఇంకెవరు? నారదులు వారు. గొప్ప ఆచార్యుడు కదా ఆయన. అదేందా అంటే భగవంతుడు ఎప్పుడు కూడా గురువుని మనకి సహాయంగా పంపిస్తూ ఉంటాడు అనమాట. ఇది మనం తెలుసుకోవాలి. అందుకని మనకి ఇది ఎవరు లేరని ఎప్పుడు అనుకోవద్దు. మనకి ఎవరు లేరని ఎప్పుడు అనుకోవద్దు. మనకి తప్పకుండా మన యొక్క శ్రద్ధ, మన యొక్క భక్తి, మనకి అంకిత భావం ఇవన్నీ ఉన్నప్పుడు భగవంతుడి గురువుని మనకి పంపిస్తాడు, ఏదో రూపంలో పంపిస్తాడు. అలాగా ద్రుపుడికి పంపించాడు. ఎప్పుడైతే ఈ అడవిలో వెళ్తున్నప్పుడు ద్రుపుడికి చెప్పాడు నారదుల వారు, నాయనా నువ్వు ఇలా తిరగటం వల్ల నీకు భగవంతుడు కనపడ్డు, నేను చెప్తాను చేస్తావా అని. చెప్తాను. ఏంటంటే ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రం చెప్పించిన ఆయన. ఎక్కడ? ఇగో ఈ చెట్టు కింద. చూసారా? అంటే గురువు ఎంత అవసరం చూశారు కదా మరి. అందుకని ఇక్కడ మనం రెండు విధాలు చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే సత్యమే భగవంతుడు, భగవంతుడే సత్యం, కానీ ఈ సత్యం మనకి ఎలా తెలుస్తుంటే గురువు ద్వారా తెలుస్తుంది. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శినః. ఏం చేస్తారు? గురువు దరి చేరి సత్యమును ఎరుగుటకు ప్రయత్నించవలెను. సీకింగ్ ఫర్ ట్రూత్ కదా ఏంటి? సీకింగ్ ఫర్ ట్రూత్. ఏది సత్యమో మరి చూడండి. ధ్రువుడు అలాగే వెళ్ళిపోతున్నాడు, కానీ నారదుల వారు చూసారా వెళ్ళి ఒక మంచి డైరెక్షన్ ఇచ్చారు. నాయన నీవు నామజపం చేయటం వల్ల నీకు భగవంతుడు దర్శనమిస్తాడు. మరి దర్శనం ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. ఆత్మ సాక్షాత్కారం అంటే ఏంటంటే మనం ధ్రువుని చూసి నేర్చుకోవాలి. ఎప్పుడైతే భగవంతుడు దర్శనమైందో మనసులో కోరికపోయింది, మనసులో కోరికపోయింది. ఏమన్నాడు? నేను మీతో వచ్చేస్తాను అన్నాడు. చూసారా? అందుకని కోరికలు పోవాలంటే ఏం చేయాలి మనం? భగవంతుడు దర్శనం కోసము ప్రయత్నించటం ఒక మార్గం అయితే, మనల్నే భగవంతుడు దర్శనం చేసుకునేలా కూడా మనం సేవ చేయవచ్చు. ఏది బాగుంటుంది రెండిట్లో? మనల్నే భగవంతుడు చూసేలాగా మనం సేవ చేసామనుకోండి, తప్పకుండా ఏమవుతుంది? మనకి ఈ కోరికలు పోతాయి. కోరికలు ఉన్నంత వరకు ఏ వ్యక్తి కూడా మనశ్శాంతిగా జీవించలేడు. చూడండి ధ్రువుడు ఎంత బాధపడ్డాడు. సహజం కదా, ఇట్స్ క్వైట్ కామన్. ఎందుకంటే ఒక పిల్లవాడికి తండ్రి దగ్గర తల్లి దగ్గర ఆడుకోవాలని, ఒళ్ళో కూర్చుకోవాలని, ఏంటి కౌగులించుకోవాలని ఇది సహజమైనటువంటి ప్రేమ కదా. దీన్ని ఎవరు కాదనలేరు. కానీ 5 సంవత్సరాల వయసులో బాలుడికి కూడా అటువంటి వైరాగ్యం వచ్చేసిందంటే, ఎప్పుడైతే భగవంతు దర్శనం అయిందో నాకు ఏమి వద్దు వాసుదేవా, నేను మీతో వచ్చేస్తాను. కానీ భగవంతుడు ఎలాంటి తెలుసా? కర్మ సిద్ధాంతాన్ని పాటించమని చెప్తాడు. అలాగే భగవంతుడు ఏం చెప్తాడంటే మనకి ఏది మంచిదో చేయమని చెప్తాడు. అదేనా? ఏది మంచిదో అది చేయమని. ఏం చెప్పాడంటే, నాయన నీ కోసము నువ్వు ఏదైతే కోరుకున్నావో, దానికి నువ్వు ఏదైతే కోరుకున్నావో అది ఇప్పుడు జరుగుతుంది. నువ్వు కోరుకున్నావు జరిగే టైంలో నువ్వు మళ్ళీ వద్దంటావేంటి? ఏంటి మీ నాన్నగారు, మీ అమ్మగారు, సైనికులందరూ కూడా నీకోసం వస్తున్నారు. ఒకప్పుడు నువ్వు తండ్రి దగ్గరికి వెళ్ళడానికి కష్టము, కానీ తండ్రి ఇప్పుడు నీ దగ్గరికి వస్తున్నాడు. చూసారా? తండ్రే కాదండి, రాజ్యంలో సైనికులందరూ కూడా ఇప్పుడు నీకోసం వస్తున్నారు. అంటే ఇక్కడ మనం కూడా తెలుసుకోవాలంటే, మనము కనుక సిన్సియర్గా డివోషన్ చేస్తే మనల్ని ఎవరైతే వద్దనుకుంటారో మళ్ళీ వాళ్ళే మన దగ్గరికి వస్తారు నాయన.
మనకు ఏమైతే లేవనుకున్నామో అవన్నీ కూడా భగవంతుడు సమకూరుస్తాడు నాయన. కానీ భక్తుడు మాత్రం ఏమంటాడు? నాకు ఏమొద్దంటాడు. ఏమంటాడు? నదనం నజనం న సుందరీ కవితాం వా జగదీశ కామయే మమ జన్మని జన్మనీశ్వరే భవదాద్ భక్తిరహైతుకీకై. ఓ జగదీశ, నందము ధనమును కూడబెట్టవలని కానీ, సౌందర్యవతులు స్త్రీలను కానీ, అనేక సంఖ్యలు అనుయాయులను కానీ నేను కోరునను. నేను కోరుకున్నది నీ యొక్క భక్తియుక్త సేవ ఒకటి అని చెప్పి కోరుకున్నాను. కానీ భగవంతుడు ఏం చేస్తాడు? ఆహా, నా భక్తులు ఏమీ కోరుకోవట్లేదు, కానీ నా భక్తుడికి మాత్రం ఏది అవసరమో అది నేను తప్పకుండా కూడా ఇవ్వాలి. అనన్యా చింతయంతో మా ఏ జనా పర్యుపాసతే తేషాం ఇచ్ఛాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అనన్య భక్తితో నన్ను ఆశ్రయించిన వాడికి లేనివి సమకూర్చెదను, ఉన్న వాటిని సంరక్షించాడు. ధ్రువ మహారాజుకి అలాగే చేశాడు కదా, తండ్రి ప్రేమను తిరిగి ఇచ్చాడు. అవునా? సో ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆత్మ సాక్షాత్కారం కోసం ప్రయత్నించాలంటే భగవంతుడికి భక్తియుక్త సేవ చేస్తే మనకి భగవంతుడు ఉన్నాడని మనకి అనుభవపూర్వకంగా తెలవాలి. అదే సత్యం. ఎవరన్నా వచ్చి దేవుడు ఉన్నాడా అంటే నీకు నిరూపించడానికి ఇక్కడ మేము లేము. అర్థమైందా? దేవుడు ఉన్నాడా నీకు తెలుసుకోవాలంటే నువ్వు గురువును ఆశ్రయించు, భక్తి సేవ చెయ్యి, తప్పకుండా నీకు రోజున అనుభవపూర్వకంగా తెలుస్తుంది. దయానిధి చెప్పాడనో, లేదా వరహాకృష్ణ ప్రభు చెప్పారనో, దామోదర ప్రభు చెప్పారనో నమ్మేవారనుకోండి, ఓకే, ప్రారంభంలో బాగానే ఉంటుంది అనమాట. కానీ ఎంతకాలం నమ్ముతారు? కానీ ప్రత్యేకంగా అనుభవించారనుకోండి, అది ఎప్పుడు కూడా మనలో స్టాండర్డ్ ఉంటుంది. ఎలాగో విశ్వాసంతో అనమాట. అది ఆ విధంగా మరి ధ్రువ మహారాజు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అయితే ఇంకా మరి ఎవరు? ప్రహ్లాదుడు. ఎంత కష్టం వచ్చినా కూడా భగవన్నామాన్ని విడిచిపెట్టలేదు. అది విశ్వాసం అంటే. గురువు పట్ల, కృష్ణుడి పట్ల విశ్వాసం ఎలా ఉండాలనే దానికి ప్రహ్లాదుడు గొప్ప ఎగ్జాంపుల్. అంటే భగవన్నామ జపం చేస్తే ఏ కులములో పుట్టినా, ఏ ప్రాంతంలో పుట్టినా, ఎటువంటి కుటుంబంలో పుట్టినా కూడా మనము ఆ ఒక పరిస్థితి నుంచి మనము విముక్తి పొందవచ్చు, బయటపడవచ్చు అని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపులే మనకి ప్రహ్లాదుడు, భక్త ప్రహ్లాదుడు. ఎలాగా? అసురు కులంలో పుట్టాడు. ఏ కులంలో పుట్టాడు? అసురు కులంలో పుట్టాడు. అతనే భక్తుల కుటుంబంలో పుట్టలేదు. తన తండ్రి ఏమి భక్తుడు కాదు, రాక్షస కుటుంబంలో పుట్టాడు. రాక్షస కుటుంబంలో పుట్టాడు. తన తండ్రే తను చంపడానికి ప్రయత్నించాడు. అయినప్పుడు కూడా ప్రహ్లాదుడు ఏ విధంగా గొప్ప భక్తుడయ్యాడు? ఈ రోజున అందరం కూడా మనం భక్త ప్రహ్లాదికి జయ. మరి ఎందుకు భక్త ప్రహ్లాదుడు అయ్యాడు అంటే, ఆయన ఎక్కడ పుట్టినా కూడా ఆయనకి నువ్వు ఎక్కడ పుట్టావో ముఖ్యం కాదు నాయన, నువ్వు ఏం చేస్తున్నావో ముఖ్యం నాయన. అర్థమైందా? నువ్వు ఎక్కడ పుట్టావో కాదు, అర్థమైందా? నీవు ఏమి కర్మలు చేస్తున్నావో దాని ఇంపార్టెంట్. నువ్వు శూద్రుడిగా పుట్టావా, బ్రాహ్మణుడిగా పుట్టావా అనేది మ్యాటర్ కాదు. సంస్కారంతో నువ్వు ఎలా జీవిస్తున్నావు అనేది మ్యాటర్ ఇక్కడ. అందుకని చూడండి, సంస్కారంతో ఏ వ్యక్తి అయినా కూడా మంచి బ్రాహ్మణులు, వైష్ణవుడు అవ్వచ్చంట. పుట్టుకతోనే చాలామంది శూద్రులు ఉన్నప్పుడు కూడా శాస్త్రం ప్రకారం పుట్టుకతో అందరూ శూద్రులే, కానీ సంస్కారంతోనే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, వైష్ణవులు అవుతుంటారన్నమాట. మరి అలాగా ప్రహ్లాదుడు ఒక అసురు కులంలో జన్మించినప్పటికీ, తండ్రి రాక్షసుడైనప్పుడు కూడా మరి అతను ఏ విధంగా భగవన్నామం జపించాడంటే గురువు యొక్క కృప, దయ, కరుణ. చూసారా? గురువు యొక్క శక్తి ఎంత గొప్ప శక్తి చూడండి. అందుకే ఒకరు గురువుని ఆశ్రయించినంత వరకు తనకి సత్యం అంటే ఏంటి తెలవదు. భగవంతుణ్ణి మనకి పరిచయం చేసేది గురువే. భగవంతుని యొక్క భక్తిని
మనకి శక్తి ద్వారా దారబోసేది గురువే, సత్యాన్ని తెలియజేసేది కూడా గురువే. మనకి చూడండి ప్రహ్లాదును మరి ఎటువంటి కష్టం చెప్పండి, చిన్న కష్టం మీరందరూ వినే ఉంటారు కదా. జనరల్గా ప్రహ్లాదుడి యొక్క చరిత్రని వినని వారు ఎవరైతే ఉండరు జనరల్గా. ఎటువంటి కష్టం అంటే తండ్రే చంపడానికి ప్రయత్నించాడు, లోయలో తోసేశారు, పాముల మధ్యలో ఉంచారు. ఆయన పరిగెత్తుకుంటే బాబాయ్ దగ్గరకో, మామయ్య దగ్గరకో, అత్తయ్య దగ్గరకో, పిన్నమ్మ దగ్గరికి వెళ్ళలేదు. ఏం చేశాడు ఆయన? నారాయణ 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 అంటూ ఆయన ఉన్నాడన్నమాట. మరి తన తండ్రి అడిగాడు కదా, ఏమిటి నేనే భగవంతునిరా, నువ్వు నా నామం చెప్పకుండా నువ్వు ఆ నారాయణ నామం చెప్తావేంట్రా అన్నాడు. ఓ నాయనా, నువ్వు భగవంతుడు ఏంటి, నీకు నా నారాయణుడి పోలిక ఏంటి అన్నాడు. ఇంత ధైర్యం ఎలా వస్తుందండి తండ్రి తెచ్చే ధైర్యం అంటే, ఎవరైతే భగవన్నామ జపం చేస్తారో వారికి ఎంతో ధైర్యం వస్తుందంట. అభయము అంటే భయము లేకుండా ఉంటారన్నమాట. ఎవరికండి? భగవన్నామ జపం చేసిన వారికి. అలాగే మనం కూడా ఎంత కష్టం వచ్చినా కూడా మనము ఎప్పుడు కూడా ఏం చేయాలి? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇదే సత్యము, ఇదే సత్యము. సర్వవేళలా సర్వవస్థలలో, ఉదయం కాదు, మధ్యాహ్నం కాదు, సాయంత్రం కాదు, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా కూడా మనము భగవన్నామ జపం చేయవచ్చు. ప్రహ్లాదు అలాగే చేశాడు కదా. ఏంటి ప్రహ్లాదు కూర్చుని మందిరంలో జపం చేశాడా? లేకపోతే ధ్రువుడు ఏమన్నా ఏంటి ఒక పెద్ద టెంపుల్లో కూర్చొని వెళ్ళి తపస్సు చేశాడా? కాదు కదా. సర్వవేళలా సర్వావస్థలలో సర్వదా ఎల్లప్పుడూ కూడా మనం భగవన్నామ జపము చేయవచ్చు. చేయటం వల్ల ఏమవుతుందంటే మన బంధాల నుంచి విముక్తి పొందుతాం, బంధాల నుంచి మనం విముక్తి పొందుతాం. ఈ భౌతికమైన దుఃఖాల నుంచి మనం విముక్తి పొందుతాం, ఈ భౌతికమైన కష్టాల నుంచి మనము బయటపడతాం. ఎందుకు బయటపడాలంటారా? మళ్ళీ మనము భగవంతుడికి సేవ చేయడం కోసము, భగవంతుని చేరుకోవడం కోసం. ఒక తప్పిపోయిన వ్యక్తి అతను ప్రయత్నిస్తూ ఉంటాడు, మా తల్లి ఎవరు, మా తండ్రి ఎవరు. అతనికి ఆర్ఫనేజ్ తీసుకెళ్ళి, అంటే ఒక అనాథాశ్రమం తీసుకెళ్ళి అతనికి ఎన్ని వసతులు ఇప్పించినప్పుడు కూడా అతను ప్రయత్నిస్తుంటాడు కదా, అన్వేషిస్తూ ఉంటాడు. మా తండ్రి ఎవరు, మా తల్లి ఎవరు, మా ఇల్లు ఎక్కడా కదా. మన పరిస్థితి కూడా అంతే. తాత్కాలికంగా మనం ఈ భూలోకంలో జన్మ తీసుకున్నాం, కానీ ఎవరు అన్వేషించగలరంటే, ఎవరు అన్వేషించగలరు చెప్పండి? ఎవరు అన్వేషిస్తారు? సత్యం తెలుసుకోవాలని ఒక ఏమంటారంటే జిజ్ఞాస, జిజ్ఞాస ఇది ఉండాలన్నమాట. వారు తెలుసుకుంటారు. ఆ తెలుసుకోవటం కోసమే భగవంతుడు మనందరం కోసం కూడా ఏం చేస్తున్నాడంటే ఒక సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. ఏంటి సదుపాయాలు అంటే, ఊరికి ఒక గుడి, ఊరికి ఒక బడి, ఊరికి ఒక గురువు. వీరి ద్వారా సత్యాన్ని తెలుసుకొని, ఏమిటి సత్యం అంటే, ఇక్కడికి నేను తాత్కాలికంగా వచ్చాను. సత్యం అంటే ఏంటి? నేను మళ్ళీ భగవంతుని చేరుకుంటమే సత్యము, భగవంతుడే సత్యము. ఏ విధంగా అయితే అనాథాశ్రమంలో ఉన్న పిల్లవాడు నిరంతరము కూడా తాత్కాలికంగా ఉన్నప్పుడు కూడా అవకాశం వచ్చినప్పుడు నేను ఏ విధంగా అయితే మళ్ళీ నేను నా ఇల్లు చేరుకోవాలని ప్రయత్నిస్తాడో, మనందరం కూడా ఏ ప్రయత్నం చేయాలి? మళ్ళీ భగవద్ధామం వెళ్ళటానికి ప్రయత్నించాలి. ఇదే సత్యము, ఇదే అన్వేషణ అన్నమాట. అందుకని మనము ఈ భౌతికమైన జీవితంలోనే జీవితాన్ని మనము వృధా చేయకూడదు. అందరూ అంటారు కాలం చాలా విలువైనది. ఎప్పుడు విలువైంది అంటే, కాలం చాలా విలువైంది. భక్తి చేస్తూ ఉంటే ఆ కాలం చాలా విలువైనది. అందుకే భక్తులు ఎప్పుడు కూడా ఒక్క నిమిషం కూడా ఖాళీగా ఉండరు. ఏదో ఒక సేవ చేయాలి. జపం చేయటము, భగవంతుడికి సంకీర్తనలో పాల్గొనటము, భగవంతుడి కోసం నైవేద్యాన్ని ప్రిపేర్ చేయటము, గోవుడికి సేవ చేయటము, భగవంతుడి సంకీర్తన మృదంగము కర్తాలలో వాయించటము, భగవద్గీత భాగవతాన్ని శ్రవణము కీర్తనము చేయటము,
భగవంతుని మందిరాలలో వందనము చేయటము, ఏంటి ఇలాగా బుక్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళటము, కుకింగ్ చేయటము, ఇలాగ రకరకాలైనటువంటి సేవలు ఎప్పుడు ఉంటాయి. ఎందుకంటే భగవంతుని మర్చిపోయిన ఒక క్షణము చాలంట మనల్ని మాయపట్టుకుంటానికి. అందుకని భక్తుడు అనేవాడు ఎప్పుడు కూడా ఒక్క క్షణకాలము కూడా భగవంతుని విడిచి ఉండలేడు అనమాట. అటువంటి వారే మన ఇస్కాన్ ఫౌండర్ ఆచార్య ఈజ్ డివైన్ గ్రేస్ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు. శ్రీల ప్రభుపాద వారికి జై, శ్రీల గురుదేవుకి జై, అనంత కోటి వైష్ణవ భక్త బృందకి జై. హరి హరి బోల్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ